భారత్‌లో విమాన రంగం ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటుంది. కానీ చాలా మంది దీనిని ఇప్పటికీ సీరియస్‌గా గుర్తించలేదు. అదేంటంటే ఇండియన్ ఏవియేషన్ ప్రపంచంలోనే వేగంగా పెరిగే మార్కెట్. కానీ ఈ గ్రోత్ వెనుక ఒక సైలెంట్ క్రైసిస్ దాగి ఉంది. అదేంటంటే పైలట్ల యొక్క తీవ్రమైన కొరత, పైలట్ డెఫిషియన్సీ. దేశం మొత్తం వందల సంఖ్యలో కాదు వేల సంఖ్యలో కొత్త విమానాలను ఆర్డర్ చేసింది. కానీ వీటన్నిటిని నడిపే ట్రైన్డ్ పైలట్లు మాత్రం మనకు అందుబాటులో లేరు. సో అసలు ఈ పైలట్ల కొరత ఎందుకు వచ్చింది అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. అవేంటంటే పైలట్ ట్రైనింగ్ చాలా నెమ్మదిగా జరుగుతుంది అండ్ ట్రైనింగ్ ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు 40-60 లక్షల వరకు ఖర్చు ఉంటుంది. సో మధ్యతరగతి యువతకి ఈ ఖర్చు అనేది అడ్డంకిగా మారుతుంది. అండ్ గల్ఫ్ ఎయిర్లైన్స్ 3 రెట్ల జీతం ఇచ్చి మన టాలెంటెడ్ పైలట్లని తీసుకెళ్ళిపోతున్నారు. సో దీని ప్రభావం ఇప్పుడు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అవేంటంటే ఫ్లైట్స్ క్యాన్సిలేషన్ అవ్వడము అండ్ గంటల కొద్దీ డీలేలు అవ్వడము, అలసిపోయిన క్రూ మరియు ప్రయాణికులకు కనిపించని సేఫ్టీ రిస్క్లు. సో అసలు ఈ సమస్య ఎక్కడ ఉంది అంటే పైలట్లను తయారు చేసే వ్యవస్థలోని ఒక పెద్ద బ్లాక్ ఉంది. క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాలంటే ట్రైనింగ్లో సమస్యలు ఒకటే కాదు, సీట్లు తక్కువగా ఉండడం అండ్ సిమ్యులేటర్ లిమిటెడ్గా ఉండడం అండ్ ట్రైనర్లు కూడా సరిపోకపోవడం. 1000 మంది పైలట్ అవ్వాలనుకుంటే వాళ్ళలో కొద్ది మందికి ట్రైనింగ్ పూర్తయ్యే అవకాశం లభిస్తుంది. సో అదే సమయంలో ఇండియాలో ప్రతి సంవత్సరం కొత్త విమానాలు అండ్ కొత్త రూట్లు చాలా వేగంగా పెరుగుతున్నాయి. అంటే పైలట్ల యొక్క డిమాండ్ అనేది రెట్టింపు అవుతుంది, డబల్ అవుతుందని చెప్పుకోవచ్చు. కానీ పైలట్లు తయారు చేసే వ్యవస్థ అందుకు తగ్గ వేగంతో పనిచేయడం లేదు. సో ఇందుకే ఈ గ్యాప్ అనేది ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుంది. సో ఇది మొత్తం ఏవియేషన్ గ్రోత్ కి ఒక అడ్డంకిగా మారుతుంది. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ఎయిర్ ఇండియా తీసుకున్నట్టయితే ఎప్పటికప్పుడు వెలుగులోకి వచ్చే సేఫ్టీ సమస్యలు కేవలం ఆ సంస్థ సమస్యలు మాత్రమే కాదు, ఇది భారత ఏవియేషన్ భవిష్యత్తుకు ఒక భారీ అలారం లాంటిది కూడా. సో అత్యంత ప్రమాదకరమైన రియాలిటీ ఏంటంటే టాప్ ఇండియన్ పైలట్లు అధిక జీతాల కోసం విదేశాలకు వెళ్ళిపోతున్నారు. సో ఇది కేవలం బ్రెయిన్ డ్రైన్ మాత్రమే కాదు, భారత ఏవియేషన్ గ్రోత్ ను నేరుగా దెబ్బతీసే పరిస్థితి అని చెప్పుకోవచ్చు. సో ఇంత పెద్ద మార్కెట్ ఉండి ఇన్ని భారీ అవకాశాలు ఉండి కానీ ట్రైన్ మ్యాన్ పవర్ లేకపోతే ఈ స్కై రెవల్యూషన్ అనేది మధ్యలోనే అయిపోతుంది. సో ఇది ఒక చిన్న సమస్య కాదు, ఇది భారతదేశం త్వరలోనే ఎదుర్కోబోయే ఒక అత్యంత పెద్ద ఏవియేషన్ క్రైసిస్లలో ఇది కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. సో మీ అభిప్రాయాన్ని కమెంట్స్ లో చెప్పండి. ఇది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అండ్ మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.